దేవునికి మహిమ కలుగును. థ్యాంక్ యూ జీసస్. వాక్యాన్ని విందాం ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్. దేవానికి కీర్తనల గ్రంథము దేవానికి థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం. ఒక నిమిషం. ఒక వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. నేను దాన్ని రాసి పెట్టుకున్నాను, దొరకట్లేదు. అందును బట్టి వెయిట్ చేస్తున్నా, అంతే, ఇంకేం లేదు. దేవానికే స్తోత్రం. నాకు వాగ్దానమును బట్టి ఆ మాట దేవుడు జ్ఞాపకం చేస్తే ఇందాక రాసి పెట్టుకున్నాను. అది దొరకట్లేదు కాబట్టి వెతుకుతున్నాను, అంతే, ఇంకేం లేదు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మహాగణుడ స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఓకే. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనాన్ని చదవండి. 25వ వచనాన్ని చదవండి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రక్తం పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది. పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉన్నది, నేనే నా చిత్తానుసారముగా. మన ఆలోచనలతో, మన తలంపులతో, మన ఉద్దేశములతో అనేక రకాలుగా అడుగులు వేస్తాం. తర్వాత బ్లాకింగ్స్ అయిపోతూ ఉంటాయి. ఆ బ్లాకింగ్స్ లో సమస్యతో, ఇబ్బందులతో, ఇరుకులతో అందులోనే కొట్టుమిట్లాడుతూ ఉంటాం, అందులోనే ఆగిపోతూ ఉంటాం. అనేక మంది జీవితాల్లో దేవుని సన్నిధిలో అలాగిన బంధించబడి ఉన్నారు. ఇక్కడ నేనే నా చిత్తానుసారముగా విడిపిస్తాడు. దేవుడే విడిపిస్తాడు. ఒక దైవజనుని పంపించి, లేక ప్రార్థన ద్వారా, లేక మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పాపం నుండి విడిపిస్తాడు, కడుగుతాడు, శుద్ధీకరిస్తాడు. నా చిత్తానుసారముగా ఏం చేస్తాడంట? క్షమించే దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. క్షమించే దేవుడు. అయితే అక్కడ చెప్తా ఉన్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. దేవుడికి స్తోత్రం. చూడండి, అతిక్రమములు తుడిచివేయటం దేవుని చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని ప్రణాళిక. అది కృపాకాలంలో ఉన్నాం కనుక, మనకింకా అవకాశం ఉంది కనుక, నీతిమంతుడు 7 మార్లు పడినను మరలా లేస్తాడు. ఈ రోజు ఉదయకాల సమయంలో నువ్వేమైనా ఏదైనా ఎక్కడైనా తీసుకున్న తీర్మానం నిలబడలేకపోయినావేమో. ఇప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమముల క్రియలను బట్టి నేను వారి ఒక బాష్ప బిందువును తుడుస్తాను, లేక తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. దేవుడు కన్నీళ్లు తుడిచేవాడై ఉన్నాడు. మనం కారుస్తున్న కన్నీళ్లను, అలాగే ఏడుస్తూ
వెళ్ళిపో అని ఆయన ఆగేవాడు కాదు. ఆ కన్నీళ్ళల్లో మన జీవితంలో ఆ కన్నీళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. చూడండి ఇక్కడ, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను జ్ఞాపకం చేసుకోనను. పాపములను జ్ఞాపకం చేసుకోడంట. చిత్తానుసారంగా అతిక్రమములను తుడిచివేస్తా ఉన్నాడు. అతిక్రమములను తుడిచివేస్తా ఉన్నాడు. దేవుని చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక మన యొక్క అతిక్రమములు అనేటివి ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేడు. కన్నీరు గార్చి పశ్చాత్తాపడ్డావు, అదంతా దేవుడు తొలగించాడు, అదంతా తీసేశాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడవు, పవిత్రురాలుగా, నీతిమంతులుగా నువ్వు ఉంటున్నావు. చూడండి, ఆ ప్రభువు చెప్తా ఉన్నాడు, నా చిత్తానుసరంగా అతిక్రమ క్రియలు తుడిచివేసా. దేవుని యొక్క చిత్తం నీ అతిక్రమ క్రియలు తుడిచివేయటం. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ అతిక్రమ క్రియలను బట్టి ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువలో బలియాగమై ఉన్నాడు. ఆయన రక్తంను కార్చాడు. నీ అతిక్రమ క్రియలు ఆ రక్తం ద్వారా అదిగో తొలగించాడు, తుడిచి వేశాడు. దేవుడికి స్తోత్రం. కడిగి వేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తుడిచి వేయుచున్నాను అన్నాడు. రెండవ మాట, నేను నీ పాపములను ఎప్పటికీ నీ జ్ఞాపకం చేసుకోం. మనం అనేకుల పాపములను జ్ఞాపకం చేసుకుంటూ, అనేకుల జీవితాలను జ్ఞాపకం చేసుకుంటూ, వారిలా వీరిలా వారలా అని మాట్లాడుతూ ఉంటాం. దేవుని సన్నిధిలో ప్రియులారా, అక్కడ ఏమంట, నీ అతిక్రమములను నేను జ్ఞాపకము చేసుకోనను. ఉన్నారా ఎవరైనా మన మధ్యలో ఇతరులు ప్రార్థన రిక్వెస్ట్ చెప్పినప్పుడు మనమే దాచిపెట్టుకొని ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అక్కడ చెప్తా ఉన్నాడు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో అక్కడ ఆల్రెడీ అక్కడ చెప్తా ఉన్నాడు, అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఎంతో శ్రేష్టమైన మాట, ఎంతో అద్భుతమైన మాట. అక్కడ అంటున్నాడు, నీ చిత్తానుసారముగా, నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోనను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. నిజంగా అప్పును వాటన్నింటిని దేవుడు జ్ఞాపకం చేసుకోడు, వాటన్నింటిని దేవుడు తొలగిస్తున్నాడు. అమ్మంట చిత్తానుసారంగా అతిక్రమ క్రియలు క్లియర్ అవుతాయి. దేవుని చిత్తం చొప్పున, దేవుని ఉద్దేశం, ఆయన చిత్తం నువ్వు ఈరోజు క్షమించబడటం. ప్రైజ్ ది లార్డ్. అట్టడుగు స్థితిలోనికి వెళ్ళిపోయిన ఆ ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. ఆ ప్రభు నేను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం, స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియులారా, నీ చేసిన ప్రతి దోషంలో అన్ని దేవుడు తుడిచేశాడు. అలాగే ఆయన మన పాపం నీకు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకుండా కడిగి వేశాడు, శుద్ధీకరించాడు. ఈ మాటలు దేవుడే మన జీవితంలో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.